ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. 2024వ సంవత్సరం డిసెంబర్ 7వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే 4 శుభవార్తలు వారు వింటారు. ఆ శుభవార్తలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, చాలా మంచి వ్యక్తులు, అలాగే బంధాలకి, అనుబంధాలకి కుంభరాశి వ్యక్తులు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. అలాగే అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉంటుంది. ఈ యొక్క స్వభావం వీరిని జీవితంలో ఇబ్బందికర పరిస్థితుల వైపు తీసుకుని వెళ్తుంది. తమ బాధను కావచ్చు, బాధ్యతను కావచ్చు ఇతరులకు చెప్పుకోవాలని ఆసక్తి కూడా వీరికి ఉండదు. బాధను ఎప్పుడు మనస్సులోనే దాచుకుంటారు. కాని ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పేస్తూ ఉంటారు. ఈ విధంగా చెప్పటం వల్ల అందరితో విరోధాలు కూడా వస్తూ ఉంటాయి. ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆ ప్రయత్నాల్లో విఫలమవుతారు. అలాగే మధ్యవర్తిత్వానికి ఎప్పుడు కూడా కుంభరాశి వ్యక్తులు ముందు నిలుస్తూ ఉంటారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులు కూడా కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే, డిసెంబర్ 7వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కనుక వీరికి చూస్తే మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. కానీ 4 శుభవార్తలైతే మీరు వినబోతున్నారు. ఆ శుభవార్తల వివరాలు కనుక చూసినట్లయితే, ఈ మధ్య కాలంలో మీరు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. అంటే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, మీరు చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఎన్నోసార్లు అవకాశాలు వచ్చాయి, కానీ ఆ యొక్క అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే, మీరు ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ కావాలి. అటువంటి అవకాశాలు వచ్చాయి. ఆ యొక్క అవకాశాలను మీరు వినియోగించుకోలేక మధ్యలోనే వదిలేశారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఈ రోజు అద్భుతం జరుగుతుంది. ఒక మంచి ఉద్యోగ అవకాశం మీకు రాబోతుంది. ఆ యొక్క అవకాశం ఏ విధంగా ఉంటుందంటే, ప్యాకేజ్ పరంగా కావచ్చు, లేకపోతే కనుక పొజిషన్ పరంగా కావచ్చు, మీకు అన్ని విధాలుగా నచ్చేటటువంటి, సంతృప్తిని ఇచ్చేటటువంటి ఒక ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. ఈ గొప్ప శుభవార్త అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు చాలా ఆనందకరమైన వార్త. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు, మీరు కార్యాలయంలో చాలా కాలంగా పనిచేస్తున్నారు, చాలా శ్రమ పడుతున్నారు. కార్యాలయంలో ఏ ఒక్కరూ కూడా మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని చాలా సంవత్సరాలుగా మదన పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు కనుక ఉన్నట్లయితే, మీ యొక్క పై అధికారులు ఈ మధ్య మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు కార్యాలయం కోసం ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారో వారు గుర్తించారు. మీ యొక్క ప్రమోషన్ కి సంబంధించి కావచ్చు, ఆర్థిక పెరుగుదలకు సంబంధించింది కావచ్చు, ఈ మధ్య కాలంలో వారు నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ రోజు ఆ యొక్క నిర్ణయాన్ని బయటపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే ఉద్యోగస్తుల జీవితంలో వారు వినబోతున్నారు. ఇది మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకి కానీ చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి. ఈ విధంగా కార్యాలయంలో మంచి గుర్తింపును కూడా మీరు పొందుకుంటారు. అలాగే మీ యొక్క కార్యాలయంలో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క శ్రమను గుర్తించి మిమ్మల్ని అప్రిషియేట్ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించే కొంతమంది వ్యక్తులు
మీపైన కుళ్ళును ప్రదర్శిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా మున్ముందు ఉంటాయి కాబట్టి వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఈ కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏదో ఒక సంబంధం మీరు చూశారు. మధ్యవర్తుల ద్వారా కావచ్చు, మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చింది. అయినప్పటికీ వారి నుండి అంటే ఎదుటి వ్యక్తుల నుండి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ రావటం లేదని గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీ జీవితంలో కూడా మీరు ఖచ్చితంగా గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఈ రోజు దినఫలాలు కనిపిస్తున్నాయి. అంటే ఇటువంటి సిచ్యువేషన్ లో కనుక మీరు ఉన్నట్లయితే వారి నుండి శుభవార్తనైతే మీరు వింటారు. ఈ యొక్క సంబంధం వారికి కూడా అన్ని విధాలుగా నచ్చింది అనేటటువంటి ఒక న్యూస్ నైతే ఈ కుంభరాశి వ్యక్తులు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇది మీకు మీ కుటుంబానికి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి. ఈ విధంగా దానికి సంబంధించినటువంటి శుభవార్తలు ఈ యొక్క డిసెంబర్ 7వ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు వినబోయే మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక విదేశీయానం. అంటే విదేశాలకు వెళ్లాలి అనేది చాలా కాలంగా మీరు కంటున్న కల. దీనికోసం చాలా కాలంగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎప్పుడూ కూడా ఆ ప్రయత్నాలు ఏదో ఒక లోపం లేకపోతే కనుక ప్రయత్నాలు ఎంత నిబద్ధతతో మీరు చేసినా కానీ ఫలితం మాత్రం శూన్యం. అవకాశాలు రావటం లేదు, డబ్బు సమకూరటం లేదు, కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభించటం లేదు. అలాగే పరిస్థితులు అన్నీ కూడా మీకు ప్రతికూలంగా ఉండేవి. అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పు అయితే కనిపిస్తుంది. పరిస్థితులు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ని అయితే మీరు వినబోతున్నారు. అతి త్వరలో మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి చక్కటి శుభవార్తను మీరు వింటారు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో 4 శుభవార్తలైతే ఈ యొక్క డిసెంబర్ 7వ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో వారు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు ఈ విధంగా 4 శుభవార్తలతో పాటు కొన్ని మిశ్రమమైన ఫలితాలను కూడా పొందుకుంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులకి చూస్తే మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే రోజులాగానే వారి యొక్క వ్యాపార జీవితం సాగిపోతుంది. మీ యొక్క వినియోగదారుల్లో ఒకరు మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధి కోసం ఒక మంచి సలహా ఇవ్వటం కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవాలని మీరు కనుక నిరీక్షిస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు. అంటే ఇన్ని రోజులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అటువంటి వారు ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతి కోసం మీరు ఇదివరకు చేసిన ప్రయత్నాలు ఫలించి దానికి సంబంధించినటువంటి ఒక ఆదాయ మార్గం పెరిగినట్లుగా న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇదివరకు పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయటంలో మీరు విఫలమయ్యారు. ఈ రోజు మీకు మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్న ఆ పనిని పూర్తి చేసే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారికి కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ వారి యొక్క లైఫ్ లో 4 శుభవార్తలైతే ఈ రోజు దినఫలాల్లో వారు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి. శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే నిత్యం దీపారాధన చేయటం ద్వారా కూడా సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వల్ల కూడా శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి. అలాగే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, డిసెంబర్ 7వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి 4 శుభవార్తలు వారు వింటారు. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.